నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెనుజులా అధ్యక్షుడి అరెస్ట్, తదనంతర పరిణామాలు, అమెరికా గుత్తాధిపత్యం, అహంకార ధోరణి, పెత్తందారీ వ్యవహారాలు ఇవన్నీ ఒక్కసారిగా ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశాయి. వెనుజులాని తాత్కాలికంగా వారే పరిపాలిస్తారట. మరి వారికి ఎవరు ఆ సర్వాధికారాలు ఇచ్చారో తెలియదు. అక్కడ వాళ్ళ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఆ దేశ ఉపాధ్యక్షుడు లేదా ఉపాధ్యక్షురాలు 90 రోజుల పాటు అధ్యక్ష స్థానంలో ఉండటానికి వెసులుబాటు ఉంది. సుప్రీంకోర్టు కూడా సూచన చేసింది. అండ్ వెనుజులా సైన్యం మొత్తం మదురో పక్కనే నిలిచింది. ఈ క్రమంలో అమెరికా ఎలా వ్యవహరించబోతోంది, అసలు వెనుజులా మీద కన్నేయటానికి అండ్ అక్కడ దొరికే సహజ సంపదని దోచుకెళ్ళటానికి అమెరికా దగ్గర ఉన్న ప్లాన్స్ ఏంటి, ఇతరత్ర వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి, వీటన్నిటి మీద సమగ్రంగా విశ్లేషించడానికి మనతో ఉన్నారు జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచర్ల గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం రాజు గారు. సో ఒక 6 అవర్స్ వ్యవధిలో ఆపరేషన్ కంప్లీట్ చేసేశారు. ఒక దేశాధ్యక్షుడు ఆదేశాలు ఇస్తే వాళ్ళ సైన్యం వెళ్ళి ఒక 5 విభాగాలు వెళ్ళి ఇంకో దేశాధ్యక్షుడిని ఆయన భార్యతో సహా తీసుకొచ్చేసి బంధించడం ఏంటి సార్? ఫస్ట్ టైం కాదు కదా జరిగేది ఇది. దీనికన్నా ముందు జరిగింది ఆ దేశంలోనే జరిగింది. అది సద్దాం హుస్సేన్తో జరిగింది, ముమ్మార్ గద్దాఫీతో జరిగింది. దానికన్నా ముందు చాలా దేశాలు చేశారు వీళ్ళు ఇట్లాంటి పనులు. మయన్మార్లో ఆంగ్ సాన్ సూచీ ఉండే, ఆమె తీసుకొచ్చింది వీళ్ళే, దింపింది కూడా వీళ్ళే. షేక్ హసీనాని వీళ్ళే పైకి తీసుకొచ్చారు, మళ్ళీ దింపింది వీళ్ళే. ప్రతి చోట్ల చేస్తారు. ముమ్మార్ అల్ గద్దాఫీని ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసింది యూఎస్ఏ. తర్వాత ఆయన్ని కూడా ఏం చెప్తారు, ఆల్మోస్ట్ రోడ్డు మీద వేసి కుక్కలు కొట్టినట్టు కొట్టి చంపారు ఆయన. ఇప్పుడు జరిగిన దాంట్లో మనం చూస్తే, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఇప్పుడు జరిగిన దాంట్లో వెళ్ళమంటున్నానంటే ఆయన డ్రగ్ లార్డ్. ఆ డ్రగ్ మనీ యూజ్ చేసి తుపాకీలు కొనుక్కుంటున్నాడు, ఆయుధాలు కొనుక్కుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. దాని మీద మాకు థ్రెట్ ఉంది. దాంతో ఒక థ్రెట్ డ్రగ్ అంటే వాళ్ళ యంగ్స్టర్స్ అందరూ ఆ డ్రగ్ తీసుకొని చనిపోతున్నారు చాలామంది, ఫెనటైల్ లాంటి డ్రగ్ తీసుకొని. అది కాకుండా వీళ్ళు ఆ డబ్బులు సంపాదించిన డబ్బులు తీసుకొని వీళ్ళు ఆయుధాలు కొనుక్కుంటున్నారు. రెండోదేమో అని చెప్పట్లేదు, అది ఆయిల్ గురించి మాట్లాడట్లేదు, అసలు పెట్రోల్ డాలర్ గురించి మాట్లాడట్లేదు. దాన్ని ఒక్కదానికి ఒక లింక్ ఉంది. కానీ లింక్ ఎక్కడ మొదలవుతుందంటే ఈ కొలంబియా, బ్రెజిల్, ఎక్వడోర్, చిలీ, మెక్సికో ఈ అన్ని రాష్ట్రాలకు యూఎస్కి అసలు పడదు. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి. మెక్సికోతో ఎప్పుడు గొడవ ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నారు, అక్కడి నుంచి ఇల్లీగల్గా మనుషులు పంపిస్తున్నారు ఇటువైపు. కొలంబియానేమో మీరు మొత్తం ఏం చెప్తారు, కంప్లీట్గా వీరు అక్కడున్న క్రిమినల్స్ అందరిని మా వైపు పంపించేశారు, మీ జైళ్ళని ఖాళీ చేసేసారని చెప్పేసి అది పెద్ద ఆరోపణలు. తర్వాత ప్లేన్లో పెట్టి అందరిని పంపించేశారు అక్కడికి. ఇప్పుడు జరిగిన దాంట్లో ఒక హిస్టరీకి వెళ్తే ముందు, ఒక టైంలో వెనిజువేలా దగ్గర డబ్బులు లేకుండే, కానీ వాళ్ళ దగ్గర ఆయిల్ రిజర్వ్స్ ఉంది. అప్పుడు అమెరికన్ ఆయిల్ కంపెనీస్ వచ్చి ప్రాస్పెక్ట్ చేశారంటే మన వైపు గోదావరి బేసిన్లో చేసినట్ల, బాంబే హైలో చేసిన ప్రాస్పెక్ట్స్ అంటే వచ్చి చూస్తారు ఆయిల్ ఉందా లేదా అని సైంటిఫిక్లీ కొంచెం ఎక్స్పెరిమెంట్స్ చేస్తారు. అక్కడ ఆయిల్ ఉంది అని చెప్తారు, కానీ ఎంత ఉందో అని తెలియదు. ప్రాస్పెక్ట్ చేయాల్సి వస్తుంది, అంటే డ్రిల్ చేస్తారు, ఎక్స్ప్లోరేటరీ వెల్స్ అంటారు దాన్ని. మనం బోర్వెల్ డిగ్ చేసేలాగా, బోర్వెల్ కన్నా ఒక 100 times మోర్ అనుకోండి డెప్త్ వైజ్. సో వీళ్ళు వెళ్తారు, ఒక డెప్త్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆయిల్ కనిపించిందని దాన్ని తీసి హైడ్రోకార్బన్స్ తీసి బయట తీసి ల్యాబ్లో తీసుకెళ్ళి టెస్ట్ చేస్తారు. ఇంకొక డ్రిల్లింగ్ నడుస్తుంది, ఇంకొక చోట్ల 5 kilometer దూరంలో ఇంకొక డ్రిల్. ఈ డ్రిల్లింగ్ చేసిన తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్కి వస్తారు, అంటే వీళ్ళు దీంట్లో ఇది ప్రాస్పెక్ట్ చేసిన ఆయిల్ క్వాంటమ్ ఆఫ్ ఆయిల్ ఉందా, దాన్ని తీసుకుంటే మనకేమైనా లాభం వస్తుందా, లేకుంటే అది తవ్విన తర్వాత ఆ ఖర్చుతో మనకి ఇది మొత్తం లాస్లో పోతుందా అని ఒక డౌట్ వస్తుంది. సో కొన్ని వెల్స్ అబాండన్ చేసేస్తారు వీళ్ళు, అంటే మట్టేసి మూసేస్తారు దాన్ని. ఇది ప్రాస్పెక్ట్స్ లేదు, ఆయిల్ ఉంది కానీ అసలు చాలా లోతులో ఉంది, తీసుకొని మనం ఏం చేయలేము, కెపాసిటీ కూడా ఎక్కువ లేదు. ఒక 3 సంవత్సరాలు డ్రిల్ చేస్తే దాని తర్వాత ఆయిల్ అయిపోతుంది అక్కడ. సో వెనిజువేలాలో వీళ్ళల్లి అంతా ప్రాస్పెక్ట్ చేసినప్పుడు వెనిజువేలా దగ్గర ఉన్న ఆయిల్ లోకంలో అందరికన్నా ఎక్కువ. ఆలోచించండి, 303 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ ఉంది అంటున్నారు. సౌదీ అరేబియా కన్నా ఎక్కువ, యుఎస్ కన్నా ఎక్కువ, రష్యా కన్నా ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ అక్కడే ఉన్నాయంటారు ప్రపంచం మొత్తం. నెక్స్ట్ 800 సంవత్సరాలు వాళ్ళు డ్రిల్ చేసుకుంటే పోతే కూడా ఆయిల్ ఫినిష్ కాదు, అంత ఆయిల్ ఉంది అక్కడ. సౌదీ అరేబియా కూడా అంత లేదు. ఇప్పుడు సౌదీ అరేబియా ఆయిల్ నంబర్ 1 ప్రొడ్యూసర్, కానీ నంబర్ 1 ఆయిల్ ఉన్న కంట్రీ ఈజ్ వెనిజువేలా. అప్పుడు యూఎస్ కంపెనీస్ ఏం చేశారంటే చాలా డబ్బులు పెట్టారు వాళ్ళని. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. ఎందుకంటే డ్రిల్లింగ్ అనేది ఒక చాలా రిస్కీ వెంచర్ వాసుదేవన్ గారు.
10 డ్రిల్ చేస్తే ఒక సక్సెస్ఫుల్ అవుతుంది. ఒక సక్సెస్ఫుల్ కూడా అది సక్సెస్ తీసుకొని దాన్ని మళ్ళీ ఆయిల్ బయటికి తీసుకొచ్చిన తర్వాత అది 1 సంవత్సరం తర్వాత 3 సంవత్సరాల తర్వాత అది కొలాప్స్ అయింది అనుకోండి మొత్తం, లేకుంటే అది పనికి రాకపోతే ఆయిల్ అయిపోతే మొత్తం మీరు పెట్టిన డబ్బులు 100 కోట్లు 200 కోట్లు మొత్తం వేస్ట్ అయిపోతుంది. గ్యాంబ్లింగ్ లాగా ఇది, పడితే పడుతుంది లేకుంటే లేదు అంతే. సో యూఎస్ కంపెనీస్ చాలా డబ్బులు పెట్టారు, మిలియన్స్ పెట్టారు. చేసి అంతా చేసిన తర్వాత ఈ హ్యూగో షావేస్ అని చెప్పి ఒక డిక్టేటర్ వచ్చారు, మీకు తెలుసుంటుంది. దీనికన్నా ముందు ఉన్న ఆయన కూడా ఒక పెద్ద డిక్టేటర్ ఆయన, హ్యూగో షావేస్. హ్యూగో షావేస్ వచ్చి ఇందిరాగాంధీ చేసినట్లనే మన దగ్గర ప్రైవేట్ బ్యాంక్లో ఒకరోజు ఆమె మొత్తం నేషనలైజ్ చేసి పడేసింది. ఆంధ్రా బ్యాంక్ నుంచి, కెనరా బ్యాంక్ నుంచి, విజయ బ్యాంక్ నుంచి, సిండికేట్ బ్యాంక్ అంతా ప్రైవేట్ బ్యాంకులు ఉండే మన దగ్గర. ఇప్పుడే కదా ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి అంత వచ్చిందో 20 సంవత్సరాల ముందు. దానికన్నా ముందు మన ఒరిజినల్ బ్యాంకింగ్ సిస్టమ్, మన ఒరిజినల్ ఆంధ్రా బ్యాంకు ఫౌండర్ కానీ పట్టవాయన వీళ్ళందరూ సెటప్ చేసిన బ్యాంక్స్ ఇదంతా. అట్లాంటి చాలా ఉన్నాయి. డేనా బ్యాంకు మస్తు. ఇందిరాగాంధీ గారు చేసినప్పుడు ఒక ఇట్లనే ఏడుపుండే అందరూ, ఎందుకు మాది మేము నడిపిస్తుంటే కదా బాగానే అని చెప్పి ఆమె ఏదో లాజిక్ తీసుకొచ్చింది, సోషలిజం అది ఇది అని చెప్పి ఇక్కడ కూడా సోషలిజం తీసుకొచ్చారు. టాటా వాళ్ళ ఎయిర్ ఇండియా, అప్పుడు టాటా దగ్గర ఉండే ఎయిర్ ఇండియా, ఒరిజినల్ ఎయిర్ ఇండియా, జేఆర్డీ టాటా, అది కూడా ఆమె గుంజుకొని నేషనలైజ్ చేసేసింది. హెచ్ఏఎల్, ఇప్పుడున్న హెచ్ఏఎల్, అది వాల్చంద్ హీరాచంద్ గ్రూప్ దగ్గర ఉండే ముందు, ఇండిపెండెన్స్ కన్నా ముందు నుంచి ఉన్న కంపెనీ అది, దాన్ని నేషనలైజ్ చేశారు. కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు చెప్తుంటారు నెహ్రూ సెటప్ చేశారు హెచ్ఏఎల్, నెహ్రూ చేయలేదు, ఏం చేయలేదు. దానికన్నా ముందు ఉండే ప్రైవేట్ సెక్టర్ ప్లేయర్స్ దగ్గర ఉండే. ఇండియాలో చాలా మటుకు అట్లా ఉండే. ఇక్కడ కూడా అదే జరిగింది. ఉన్న ఆయిల్ కంపెనీ షెవ్రాన్ కానీ వీళ్ళందరినీ అక్కడ తెరిమి కొట్టారు. ఈయన కొట్టేసి మొత్తం నేషనలైజ్ చేసేసారు. సో వాళ్ళు పెట్టిన పెట్టుబడి మొత్తం పోయింది కంప్లీట్గా, వాళ్ళకి రావాల్సిన రెవెన్యూ మొత్తం పోయింది. అండ్ దే ఆర్ ఆల్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. సో వాళ్ళ షేర్ హోల్డర్స్ చెప్పారు మేము ఇంత పెడుతున్నాం, ఇంత వస్తుంది మాకు అని చెప్పి అప్రూవల్ తీసుకున్నారు. అంతా పోయింది మొత్తం. సరే దాని తర్వాత వాళ్ళు మిగతా దాంట్లో వెళ్ళిపోయారు, మిగతా కంట్రీస్కి వెళ్ళి ప్రాస్పెక్ట్ చేయడం మొదలుపెట్టి ఇది అట్లనే ఉండిపోయింది. చాలా సంవత్సరాల నుంచి అమెరికాకు ఒక కోపం ఉంది వీళ్ళ మీద, వెనిజువేలా మీద. మీరు చేసింది తప్పు, మేము తీసుకొచ్చి పెట్టిన డబ్బులు మమ్మల్ని కాంట్రాక్ట్ పెట్టి కాంట్రాక్ట్ సైన్ చేసిన తర్వాత మమ్మల్ని అక్కడ తీసి బయటపడేశారు మీరు. డ్యూరింగ్ చావెస్ టైం చావేజ్ పోయారు, మళ్ళీ మడూరో వచ్చారు. మడూరో కంటిన్యూడ్ విత్ ద సేమ్ పాలసీ. కానీ మడూరోకి ఇంకో ప్రాబ్లం అప్పుడు వచ్చింది. ఎందుకంటే దీనికన్నా ముందున్న ట్రంప్ రెజీమ్లో కూడా మడూరో మీద ట్రంప్ హెడ్ ఒక కన్ను వేసుకున్నాడు, ఇప్పుడే నిన్ను చూసుకుంటా నేను అని చెప్పి. ఎలా ఇరికించాలి. సో మడూరో అప్పుడు చాలా మటుకు ట్రంప్ని ప్రొవోక్ చేశారు. ఎందుకంటే ట్రంప్ ఇన్ ఫస్ట్ టర్మ్ వాజ్ నాట్ సో పవర్ఫుల్. సెకండ్ టర్మ్లో ఉన్న పవర్ ఫస్ట్ టర్మ్లో లేకుండే. అప్పుడు ఈ వీడియోలు తయారు చేయడం, మన చిన్నపిల్లలు చేస్తారు చూడండి, అప్పుడప్పుడు వేసి వీడియోలు వేసి దమ్కిస్తాడు, నిన్ను చూసుకుంటా నేను ఇక్కడ రా, నువ్వు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నావు ఏంటి అని చెప్పేసి. ట్రంప్ అప్పుడు ఎక్కువ ఏం చెప్పలేదు. ఇప్పుడు సెకండ్ టర్మ్ వచ్చినప్పుడు డెఫినెట్గా ట్రంప్ యాక్షన్లో వచ్చేసారు. ఒకటి డ్రగ్ అక్విజిషన్స్, రెండవది ఈ వెనిజువేలా అండ్ చైనా వీళ్ళిద్దరు కలిశారు. ఇన్ఫ్యాక్ట్ రూమర్ ఇస్ ఒక వారం లోపల వీళ్ళు చైనాతోని యువాన్లో వాళ్ళ కరెన్సీలో మొత్తం ఒక అగ్రిమెంట్ సైన్ చేసుకున్నారు, చేయబోతున్నారని చెప్పేసి. యూజువలీ గ్లోబల్ ట్రేడ్ ఆయిల్ కాకుండా ఏ ప్రోడక్ట్ అయినా డాలర్లో నడుస్తుంది. యూఎస్ దాని మీదే బతుకుతారు, వాళ్ళు నోట్ ప్రింట్ చేసేదానికే. మీరు ఆ డాలర్ తీసేసేయండి పోతుంది కదా మొత్తం. మన ఇరాన్తో చేసుకున్నాం, మనం రూపీ ట్రేడ్ చేసుకున్నాం, దాని తర్వాత బార్టర్ ట్రేడ్ చేసుకున్నాం, వాళ్ళకి బియ్యం కావాలంటే బియ్యం ఇచ్చాం మనం. రష్యాతో ఇప్పుడు కూడా రూబుల్స్లో చేసుకుంటున్నాం మనం, దానికోసం అమెరికాకి పడట్లేదు అది. ఓకే, సో వరల్డ్ వైడ్ ఇప్పుడు బ్రిక్స్ కూడా చూడండి, ఆమె ట్రంప్ థ్రెటన్ చేశారు, బ్రిక్స్ పెట్టుకొని మీరు కరెన్సీ ఆల్టర్నేటివ్ కరెన్సీ పెట్టుకొని నేను చూసుకుంటాను మిమ్మల్ని, పని చేస్తానని చెప్పేసి. ఎందుకంటే అమెరికాకి కాన్స్టెంట్లీ నోట్లు ప్రింట్ చేస్తూనే ఉండాలి. సో మీకు ఎంత కావాలి, ఇంకా $20 మిలియన్ కావాలన్నా, లేదా డబ్బులు సరే కొట్టండి, ప్రింట్ కొట్టండి. దానికి యూజువలీ ద లాజిక్ ఈస్ ఎప్పుడైనా నోట్లు ప్రింట్ చేస్తున్నప్పుడు ఏ కంట్రీ అయినా కానీ అంటే లీగల్ గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి, దాని ఈక్వలెంట్ గోల్డ్ రిజర్వ్స్ ఉండాలి, బంగారం ఉండాలి. వాళ్ళ రిజర్వ్ బ్యాంక్ అంటే వాళ్ళ ఫెడరల్ రిజర్వ్, మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అది లేదు, వాళ్ళ దగ్గర లేదు. కొట్టండి, కొడుతూనే పోతున్నారు వాళ్ళు. దానికోసం ట్రంప్ వచ్చిన తర్వాత ఎంత నోట్లు ఉన్నాయి, మన దగ్గర ఎంత బంగారం ఉందని చెప్పి ఫోర్ట్ నాక్స్లో వాళ్ళ అక్కడ ఉంచుకుంటారు. చెక్ చేసిన తర్వాత చెప్తా అని చెప్పారు, ఇవాళ దాకా చెప్పలేదు. బహుశా బంగారం లేదు అక్కడ, అంత అని చెప్పినంత బంగారం అక్కడ లేదు, ఎవరో మాయం చేశారు అక్కడి నుంచి. కానీ ఇప్పుడు జరిగిన దాంట్లో ఈ లాస్ట్ ఒక 10 సంవత్సరాలు 5 సంవత్సరాలు అనుకోండి మోస్ట్లీ చైనాతో చాలా క్లోజ్ అయిపోయారు వెనిజువేలా. ఈ అమెరికన్ కంపెనీస్ అక్కడ పెట్టుబడి చేసిన డ్రిల్లింగ్ మిషన్స్ అంతా చాలా పాతది అయిపోయింది, 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు గాన్, లైఫ్ అయిపోయింది. అది ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని రీప్లేస్ చేయాల్సి వస్తుంది. డబ్బులు లేవు వెనిజువేలా దగ్గర. ఒకటి
వీళ్ళు ఫస్ట్ లీగల్గా ట్రేడ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం లేకుండా తర్వాత అమెరికన్ గవర్నమెంట్స్ సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఒబామా నుంచి క్లింటన్ టైం నుంచి మొదలు పెట్టారు ప్రెషర్ పెట్టడం వీళ్ళ మీద. దాంతో ఏమైందంటే వీళ్ళు ఎక్విప్మెంట్ రీప్లేస్ చేయడానికి అంటే డ్రిల్లింగ్ మిషన్స్ కానివ్వండి రిఫైనింగ్ కెపాసిటీ కానీ వీళ్ళ దగ్గర లేదు. సో వీళ్ళు పెట్టుబడి కోసం అక్కడిక్కడ తిరిగారు. రష్యా దగ్గర నుంచి చైనా దగ్గర నుంచి అన్ని తెచ్చుకున్నారు వీళ్ళు. ఇప్పుడు ఇది నడుస్తున్నప్పుడే మన క్రూడ్ ఆయిల్ అనే మార్కెట్ ముందు అర్థం చేసుకోవాలి వాసుదేవన్ గారు. ఏంటి క్రూడ్ ఆయిల్? క్రూడ్ ఆయిల్ అంటే మనం బోర్వెల్ లాగానే బోర్వెల్ నుంచి నీళ్ళు వస్తుంది, ఇక్కడ డ్రిల్ చేసినప్పుడు పైకి వచ్చి క్రూడ్ ఆయిల్ వస్తుంది. క్రూడ్ ఆయిల్ దాన్ని రీఫైన్ చేయాల్సి వస్తుంది. దాని నుంచి డీజిల్ పెట్రోల్ కానీ మిగతా ప్రోడక్ట్స్ ఎల్పిజి తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఏం చేస్తారు వీళ్ళంటే లోకంలో 3 డిఫరెంట్ టైప్స్ క్రూడ్ ఆయిల్ ఉన్నాయి. ఒకటి లైట్, ఒకటి మీడియం అండ్ ఒకటి హెవీ. లైట్ అనేది మోస్ట్లీ బ్రిటిష్ క్రూడ్ ఉంటుంది. ఈ మిడిల్ లెవెల్లో ఉన్నది సౌదీ అరేబియా దగ్గర ఉంటుంది చాలా మటుకు, అంటే గల్ఫ్ కంట్రీస్లో. హెవీ అనేది అంటే చాలా సో మన డాంబర్ ఉంటుంది చూడండి, అదే దడసరిగా ఉంటుంది బాగా చాలా. అది ఉన్నది 3-4 రాష్ట్రాల దగ్గరే. ఒకటి కెనడా, వెనిజువేలా, రష్యా అండ్ మెక్సికో. మెక్సికో దగ్గర అంతా లేదు కానీ మెక్సికో దగ్గర కొంచెం ఉంది అంతే. కానీ రష్యా, కెనడా అండ్ వెనిజువేలా వీళ్ళ దగ్గర ఇట్ ఈస్ హెవీ క్రూడ్. ఇప్పుడు అమెరికా ఏం చేశారంటే ఒక టైంలో కెనడా రీజన్ దగ్గర నుంచి మొత్తం వాళ్ళు చాలా రిఫైనరీస్ పెట్టుకున్నారు కెనడియన్ క్రూడ్ ప్రాసెస్ చేయడానికి. ఆ టైంలో వీళ్ళు 15% కెనడా దగ్గర నుంచి క్రూడ్ తీసుకుంటారు. అంటే వాళ్ళ టోటల్ రిక్వైర్మెంట్కి 15% తీసుకుంటుండే కెనడా దగ్గర. అది ఆ ప్లాంట్లు ఇదే ప్రాసెస్ చేయొచ్చు, ఇది హెవీ క్రూడ్. ఇప్పుడు ఏం జరిగిందంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కెనడియన్ క్రూడ్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్ పెరిగి యూఎస్కి ఇప్పుడు 60% అయిపోయింది. ఇప్పుడు అంటే మీరు చెప్పేది ఓవరాల్ మీద ఓన్లీ క్రూడ్ అండ్ దిస్ హెవీ క్రూడ్ మెంట్ మెయిన్లీ ఫర్ ద నార్త్ అండ్ దాని తర్వాత లూజియానా అటువైపు కూడా కొంచెం క్రూడ్ ఆయిల్ హెవీ క్రూడ్ ప్రాసెస్ చేస్తే రిఫైనరీ. మన దగ్గర జామ్నగర్ ఉంది చూడండి, కానీ రిలయన్స్ది, అది కాకుండా ఐఓసిఎల్ది ఉంది, ఈవెన్ మన విశాఖపట్నంలో ఉంది. ఆ రిఫైనరీస్కి ఒక్కొక్క కెపాసిటీ ఉంటుంది ఒక్కొక్క క్రూడ్ ప్రాసెస్ చేయడానికి, వాళ్ళు అన్నీ చేయలేరు వాళ్ళు అది. సో ఇక్కడ ఈ కెపాసిటీ ఉంటాయి. సో ఇప్పుడు జరిగింది ఏంటంటే ఈ కెనడాతో గొడవలు కెనడియన్ వాళ్ళు కొంచెం తక్కువ చేశారు. వాళ్ళు క్రూడ్ మేము తక్కువ చేయబోతున్నాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం ధమ్కి ఇచ్చారు. వాళ్ళు కూడా ఏం చేయలేరు, వాళ్ళకి అమ్మాలి కదా, ఎవరికైనా అమ్మాలి వీళ్ళు. రైట్. కెనడా కూడా ఇప్పుడు 60% అమ్ముతున్నారు. అంటే కెనడా నుంచి వచ్చే టోటల్ యూఎస్ క్రూడ్ది 60% కెనడా నుంచి వస్తుంది. వాళ్ళు పైప్ లైన్స్ వేసుకున్నారు డైరెక్ట్, మీరు షిప్ లేదు ఏం లేదు, పైప్ లైన్స్తోనే డైరెక్ట్ రిఫైనరీకి వచ్చేస్తుంది వాళ్ళు, ఎస్పెషల్లీ నార్త్ అమెరికన్ బెల్ట్. ఓకే. ఇప్పుడు ఈ వెనిజువేలన్ ఆయిల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ట్రంప్ ఏమంటారు, మేమే నడిపిస్తాం, మీరు చెప్పారు చూడండి ఓపెనింగ్ స్టేట్మెంట్లో, నడిపిస్తానికి కంట్రీ కాదు ఆయిల్ ట్రేడ్ మేము నడిపిస్తాం, అది మా వైపు మేము తెచ్చుకుంటాం, కానీ మీరు తవ్వి తీసుకోవాలి కదా. ఆ టెక్నాలజీ ఏమో చాలా పాత టెక్నాలజీ. సో దానికి కొత్త పెట్టుబడి పెట్టాలి. ముందు చైనా రెడీగా ఉన్నారు పక్కన, కానీ ఇప్పుడు చైనా రారు. ఎవరు పెడతారు? మళ్ళీ ఇదే యూఎస్ కంపెనీలు తీసుకురావాల్సి వస్తుంది. కానీ యూఎస్ కంపెనీలు అది వేడి నీళ్ళు పట్టిన పిల్లిలాగా అయిపోతుంది, ఒకసారి పడ్డ తర్వాత చల్లనీళ్ళు చూసి కూడా భయపడతారు. సో అది ఇక్కడ వాళ్ళు రారు, వస్తే కూడా వాళ్ళ షేర్ హోల్డర్స్ అగ్రీ చేయరు. మీరు దీనికన్నా ముందు వెళ్ళారు, మొత్తం మటాష్ అయిపోయింది, డబ్బులు అన్నీ పోయినాయి. బహుశా ఏం చేస్తారంటే కాంపన్సేషన్ ఇస్తారు. అప్పుడు కాంపన్సేషన్ ఇవ్వలేదు వీళ్ళకి, అంటే మీరు పెట్టిన పెట్టుబడి మీకు రిటర్న్ ఇచ్చేస్తాం, లేకుంటే మీకు ఈ రిఫైనరీ మీకు ఇచ్చి ఈ ఆయిల్ ఫీల్డ్ మీకు ఇచ్చేస్తాం, ఓనర్షిప్ ఇచ్చేస్తాం, మీరు తవ్వేసుకోండి, ఒక 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాలు చెప్పి ఒక క్యాల్కులేషన్ పెట్టుకుంటారు. ఇది ఇప్పుడు జరగబోయేది. కానీ దీనికి అన్నిటికంటే పెద్ద స్టోరీ ఏంటంటే యూఎస్ పెట్రోల్ డాలర్ల ఇది మెయిన్గా యూఎస్కి ఇప్పుడు ఉన్న ప్రాబ్లం. యూఎస్ ప్రొడ్యూస్ చేస్తున్న షేల్ ఆయిల్, వీళ్ళు షేల్ ఆయిల్ అని ప్రొడ్యూస్ చేశారు. ముందు బైడెన్ ఉన్నప్పుడు దీనికి ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటుందని చెప్పి క్లింటన్ టైంలో కూడా ఈవెన్ ఒబామా టైంలో కూడా అంతా షేల్ ఆయిల్ చేయలేదు, వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు ఆయిల్ అంతా చాలా మటుకు. ఇప్పుడు సౌదీ అరేబియా క్రూడ్ ఆయిల్ ఎవరు కొనట్లేదు, అది కాస్ట్లియర్ ఏమో, దీంతో కాస్ట్లియర్. కానీ ఇంకోటి మిగతా చోటు నుంచి రష్యా $40 ఇస్తుంటే సౌదీ అరేబియా నుంచి $60 ఎందుకు తీసుకోవాలి నేను? ఇప్పుడు ఆయిల్ 60 నడుస్తుంది, 80 ఉండే ఒక 6 నెలల ముందు, $60 per barrel నడుస్తుంది అనమాట సౌదీ అరేబియా ఆయిల్. తగ్గింది చాలా. ఇప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ మీరు వరల్డ్ వైడ్ చూస్తే ఒక యావరేజ్, అది హెవీ ఉండొచ్చు, లైట్ ఉండొచ్చు, స్వీట్ ఇన్ బిట్వీన్ మిడ్ ఉండొచ్చు, మూడిటి కలిపి ఒక యావరేజ్ రిఫైనింగ్ కాస్ట్, డ్రిల్లింగ్ కాస్ట్ తర్వాత రిఫైన్ అన్నీ చేసిన తర్వాత బ్రేక్ ఈవెన్ రావాలంటే ఒక $30 నుంచి $40 నడిమిట్లో ఈజ్ అ బ్రేక్ ఈవెన్ ఫిగర్. ఇది ఆయిల్ బయటకు తీసుకొస్తున్నారు, రిఫైన్ చేస్తున్నారు, షిప్లో వేస్తున్నారు. అప్పుడు $40 per barrel. కానీ పెట్టుబడి పెట్టారు కదా, దాని ఇంట్రెస్ట్ ఎవడు ఇస్తాడు?
500 మిలియన్ 1 బిలియన్ పెట్టుంటాడు ఆ రిఫైనరీ మీద, ఆ డ్రిల్లింగ్ ఫెసిలిటీ మీద. ఆ డబ్బులు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా దాని మీద. మనది కూడా ఉన్నాయి ఇప్పుడు. మనది కూడా ఉంది. మన ఓఎన్జీసీది ఒక ఫెసిలిటీ అక్కడ ఉంది మనకి. లిమిటెడ్ అది విదేశ్ సంచార్ వాళ్ళది ఒకటి ఉంది. వాళ్ళు ఏం చేశారంటే 40% ఎంతో స్టేక్ ఉంది దాంట్లో మనకి. మనం బాగానే తవ్వి మనం తీసుకొస్తుండే అక్కడి నుంచి, చాలా తక్కువ, మనకి ఎక్కువ కాదు, ఒక 5,000-10,000 బ్యారెల్ తీసుకొస్తుండే రోజుకి మనం. యాన్యువల్ కెపాసిటీ, ఒక డైలీ కెపాసిటీ వెనుజువేలాది $2 మిలియన్ బ్యారెల్స్ పర్ డే, 2 మిలియన్ బ్యారెల్స్. కానీ లాస్ట్ ఒక సంవత్సరంలో స్పెషలీ ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చిన తర్వాత ప్రొడక్షన్ పడిపోయింది. ఎందుకంటే ఈయన షిప్పులు బయటకు వెళ్ళినట్లేదు, ఓకే, బ్లాక్ చేసి పడేశారు షిప్లన్నీ. యూజువలీ చైనా కొంటారు మ్యాక్సిమం వెనుజువేలన్ ఆయిల్. చైనా అది కూడా కట్టేలు చేస్తారండి మూమెంట్. చైనాని కొంచెం ఆపడానికి చైనీస్ షిప్స్ వస్తే ఆపలేరు కదా. మీరు యూజువలీ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో ఫ్లాగింగ్ అంటారు వీళ్ళని. ఓకే, మోస్ట్ ఆఫ్ ద షిప్స్ని ఫ్లాగ్ చేసేది లైబీరియన్ ఫ్లాగ్ అంటారు. మీరు లైబీరియా ఎక్కడని అడగవచ్చు కావాలంటే. ఎవరికి తెలియదు ఎక్కడుంది, ఎక్కడో ఆఫ్రికాలో ఎక్కడ ఉంది అనుకుంటారు. ఆ దేశంలో తినడానికి తిండి కూడా లేదు వాళ్ళకి. కానీ మ్యాక్సిమం వరల్డ్లో ఉన్న షిప్స్ అన్ని లైబీరియన్ ఫ్లాగ్ పెట్టుకుంటారు. దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఒకటి వాళ్ళ ట్యాక్స్ స్ట్రక్చర్ కానివ్వండి, వాళ్ళ లీగల్ లయబిలిటీ కానివ్వండి. సో లైబీరియన్ ఫ్లాగ్డ్ వెసల్ అంటారు. అది ఇండియన్ ఓనర్ ఉండొచ్చు, ఇజ్రాయలీ ఓనర్ ఉండొచ్చు, ఈవెన్ సౌదీ ఓనర్ ఉండొచ్చు, కానీ లైబీరియన్ ఫ్లాగ్ వేసుకుంటారు వాళ్ళు. ఎనీవే అది వాళ్ళ పాలసీ అట్లాను. ఇన్సూరెన్స్ పాలసీ కానివ్వండి, ఆ షిప్కి ఇన్సూరెన్స్ ఉంటుంది, దానికి ఉన్న సేఫ్టీ మెజర్స్ ఉంటుంది, అక్కడ ఉన్న జీతాల గురించి అన్నింటిలో చాలా మటుకు లిబరల్గా లైబీరియా చేసుకుంటారు. దీని అంతా లండన్లో, దీని మొత్తం షిప్పింగ్ ఇండస్ట్రీ మొత్తం ఫోకస్ చేసే లండన్లో ఉందన్నమాట. లండన్ అనమాట వీళ్ళది మెయిన్ లాయిడ్స్ ఉన్న ఫామ్ ఉంది అక్కడ. వాళ్ళు ఇదంతా చూసుకుంటారు, ఇన్సూరెన్స్ మొత్తం. ఇప్పుడు వచ్చిన పరిస్థితుల్లో వాదేవన్ గారు, అంటే నాకు మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, మనం ఏది ట్రాన్స్పోర్ట్ ఇవి చూస్తుంటాం కదా లోకల్గా, ఇక్కడ వెహికల్స్ కొని నాగాలాండ్, అస్సాం అటువైపు చేసుకుంటాం. కరెక్ట్. అది ఎందుకంటే ట్యాక్స్ స్ట్రక్చర్, పాండిచేరి, నాగాలాండ్, పాండిచేరి బండిలు ఇక్కడ నడుస్తే నాగాలాండ్ ఆ బండి వెళ్ళలేదు, రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళలేదు. రిజిస్ట్రేషన్ కూడా అక్కడి నుంచి అయిపోయి వస్తుంది. ఆ లెక్కలో ఈ లైబీరియా, అది లైబీరియన్ ఫ్లాగ్ అది సపరేట్. సో ఈ ఫ్లాగింగ్లో చాలా మటుకు ఇప్పుడు కంట్రీస్ ఏం చేస్తారంటే ఈ షిప్స్లో వేసి పంపించేస్తారు. అది ఇప్పుడు మనకు రష్యాతో గొడవలు అదే ప్రాబ్లం జరిగింది మనకి. ఓకే, బట్ లాంగ్ స్టోరీ షార్ట్, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు $30-40 ఉన్నప్పుడు మీరు $60 ట్రాన్స్పోర్ట్ కాస్ట్, అంటే మీ షిప్పింగ్ కాస్ట్, ఎంత దూరం షిప్ వెళ్తుంది, అది కాకుండా దాన్ని అక్కడ వెళ్ళిన తర్వాత దింపిన తర్వాత ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది, డ్యూటీ అని ఉంటుంది, అన్నీ కలిపితే $60 నష్టం. ఇప్పుడు ఇట్స్ అ లాస్, జస్ట్ అబౌట్ బ్రేక్ ఈవెన్ కూడా కాదు అది. ఎందుకంటే ఇన్పుట్ కాస్ట్ ఒకటి ఉంది సపరేట్గా, అది మనం క్యాలిక్యులేట్ చేయలేదు. 70-80 వెళ్తేనే ప్రాఫిట్ స్టార్ట్ అవుతుంది. సో సౌదీ అరేబియా ఏమంటున్నారంటే, మీరు వెనిజువేలన్ ఆయిల్ కట్ ఆఫ్ చేస్తే మా ఆయిల్ ప్రొడక్షన్ పెరుగుతుంది, మాకు ఎక్కువ డబ్బులు వస్తుంది, మార్కెట్లో ఆయిల్ తగ్గిపోతుంది. రష్యాకి అదే కట్ ఆఫ్ చేశారు. ఎందుకంటే రష్యన్ ఆయిల్ తీసుకొచ్చినప్పుడు, రష్యా ఆయిల్ తీసుకొచ్చి రష్యన్ మార్కెట్లో, ఓపెన్ మార్కెట్లో పెడితే ఆయిల్ రేట్ తగ్గిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మన ప్రేక్షకులకు కామన్ లాంగ్వేజ్ చెప్పాలంటే, మార్కెట్లో 100 లీటర్ల కెపాసిటీ ఉంది. ఈ ట్యాంక్లో 100 లీటర్లు వేయొచ్చు నేను. ఆ 100 లీటర్లో ప్రొడ్యూస్ చేసేది నేను తగ్గిస్తే క్వాంటిటీ 80 చేసి అమ్మితే నాకు ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. నా దగ్గర 80 ఉంది బాబు, తీసుకోవాలంటే 100 లేదు. తర్వాత కొన్ని రోజులు తర్వాత అంటే, కాదు నా దగ్గర 40 ఉంది చూడు, ఇప్పుడు 40 తీసుకోవాలంటే, అప్పుడు రేట్ ఇంకా పెరుగుతుంది. కావాల్సిన వాడు వచ్చి డెస్పరేట్గా లైన్లో పడతాడు. ఆయిల్ ఇండస్ట్రీ కూడా ఇంతే. సింపుల్ లాంగ్వేజ్ చెప్పాలంటే, చాలా కాంప్లికేటెడ్ యాక్చువల్లీ. ప్రొడక్షన్ అంటే ఎకనామిక్స్ ఇస్ దేర్. సప్లై పెరిగితే రేట్ పడిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది, రేట్ పడిపోతుంది. సో ఒపెక్ అనే కంట్రీస్ ఉండే ముందు, ఆయిల్ ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీ, దాంట్లో వెనిజువేలా కూడా మెంబర్ ఉండే. ఐ థింక్ ద ఓన్లీ నాన్ గల్ఫ్ కంట్రీ వెనిజువేలా ఉండే ఆ టైంలో. నాన్ ముస్లిం కంట్రీ కూడా అవ్వచ్చు. సో వీళ్ళేం చేశారంటే, ఒపెక్లో వీళ్ళు ఒక కార్టెల్ ఫామ్ చేసుకున్నారు. ఇప్పుడు అది పనిచేయట్లేదు. కార్టెల్ అంటే మేము 4 కూర్చుంటాం. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్లో అదే చేస్తారు చాలా మటుకు. 4 కూర్చొని మాట్లాడుకుంటాం మనం ఒక రేటు, ఆ రేటే తిరుగుతుంది టేబుల్ చుట్టూ. ఓపెక్ కూడా అంతే. సో సౌదీ అరేబియా అంటారు, మనం నెక్స్ట్ వీక్ నుంచి నేను కట్ ఆఫ్ చేయబోతున్నాను, నేను 50 బిలియన్ బ్యారెల్స్ కట్ డౌన్ చేస్తాను అంటారు నెలకు. షాక్ అయిపోతారు మిగతా వాళ్ళు. అరే మళ్ళీ మార్కెట్లో రేటు పెరగని ఏమైంది, మంచిదే కదా, నేను అమ్మేది తక్కువ ఉంటే నాకు లాభాలు ఎక్కువ వస్తాయి. ఇది లాజిక్ వాళ్ళది, ఓపెక్ది. సో దాంట్లో వెనిజువేలా కూడా ఉన్నారు. తర్వాత వాళ్ళు బయటకు వచ్చేసారు దాని నుంచి. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో పాలిటిక్స్లో ఆయిల్ ఇస్ ద మెయిన్ థింగ్. ట్రంప్ డ్రగ్ అని చెప్తారు, అదని చెప్తారు, ఇదంతా చెప్తారు వాసుదేవన్ గారు. కానీ మెయిన్ ట్రంప్ లుక్అవుట్ ఏంటంటే, ఆయిల్ కావాలి నాకు, అది కూడా హెవీ క్రూడ్ ఆయిల్ కావాలి.
అది వెనజువేలా దగ్గర ఉంది. మా వాళ్ళని అక్కడి నుంచి తరిమి కొట్టారు ముందు. ఆ పెట్టిన డబ్బులు కూడా నాకు వాపసు కావాలి, రిటర్న్ ఇవ్వాలి మాకు. ఇదంతా ట్రంప్ డిమాండ్ అన్నమాట. వెనజువేలా పోతుందా, వెనజువేలా మునిగిపోతుందా నాకు ప్రాబ్లం లేదు. అసలు వెనుజులా అనేది ఆయన సమస్య కాదు. ఆయన ప్యూర్ కమర్షియల్ డిసిషన్ నుంచి మాట్లాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మనం అర్థం చేసుకోవాలి వాసుదేవన్ గారు, హిందీలు అంటారు జిస్కీ లాఠీ ఉస్కీ భైన్స్. ఎవరి దగ్గర కర్ర ఉంటుందో వాడిదే పెత్తనం అంతా వాడిదే. ఇక్కడ కూడా అదే మైట్ ఈజ్ రైట్. రేపు హైపోథెటికల్ సిచ్యువేషన్, మన మీద పాకిస్తాన్ టెర్రర్ అటాక్స్ చేస్తున్నారు. రేపు మనం ఒక స్పెషల్ ఫోర్సెస్ని పంపించి అసీం మునీర్ని అక్కడ ఎత్తుకొచ్చేసి భారతదేశం తీసుకొస్తే యుఎస్ అబ్జెక్ట్ చేస్తారా? చేస్తామో లేదా డిఫరెంట్ థింగ్. మనం కూడా ఇట్లానే ఒక ఆపరేషన్ చేసి అసీం మునీర్ని పాకిస్తాన్ ఎత్తుకొచ్చి ఇండియాలో పెట్టుకుంటాం. నా ప్రశ్న కూడా అదే, వాడు చేస్తుండగా లేదు మనం చేస్తే తప్పేంటి? నో అని చెప్పలేదు కదా ఇప్పుడు దాకా. కానీ మైట్ ఈజ్ రైట్. మేము మహాత్మా గాంధీలు, మేము ఎవరిని కొట్టాము, ఒక చెంప చూపిస్తే ఇంకో చెంప చూపిస్తాం, అదని ఏం నడవదు. యూ హ్యావ్ టు హిట్. మైట్ ఈజ్ దానికోసం మోదీ గారు చూడండి, మైట్ ఈజ్ రైట్. నేర్చుకుంటారు. ఒక్కసారి కొట్టారనుకోండి 10 సార్లు ఆలోచిస్తారు వాళ్ళు. ఆపరేషన్ సింధూర్లో ఏం చెప్పాం మనం, పెహల్గామ్ ఇంకోసారి జరిగితే మా దేశంలో వచ్చి చేసిన 26/11 పార్లమెంట్ అటాకో, మన పఠాన్కోట్ అటాకో, లేకుంటే ఇప్పుడు జరిగిన పెహల్గామ్ అటాక్ లేకుండా ఒక అటాక్ జరిగితే ఆపరేషన్ సింధూర్ పాజ్ బటన్ ప్రెస్ చేసేస్తాం, అయిపోతుంది, మళ్ళీ యాక్టివ్ అయిపోతుంది, బటన్ ప్లే అవుతుంది. మళ్ళీ భయం ఉంది పాకిస్తాన్కి, మళ్ళీ వీళ్ళు కొడతారు అని. అప్పుడప్పుడు వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంటారు, మేము అది తీసుకొచ్చాం, ఆయుధాలు తీసుకొచ్చాం, అది తీసుకొచ్చాం అని చెప్పేసి. ఇప్పుడు మొన్న జరిగిన ఒక యుద్ధం అని చెప్పలేము, యుఎస్ లిమిటెడ్ ఆపరేషన్, మీరు చెప్పినట్టు 6 గంటల సేపు జరిగిన ఆపరేషన్లో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఆయుధాలు కొనడానికి కెపాసిటీ డబ్బులు ఉన్నాయి, ఎవరు ఇవ్వట్లేదు. ఎందుకంటే ఆయుధాలు ఎవరు తయారు చేస్తారు? మ్యాక్సిమం యూఎస్ వాళ్ళు తయారు చేస్తారు, లేకుంటే యూరోపియన్స్ తయారు చేస్తారు, రష్యన్స్ తయారు చేస్తారు, ఇరానియన్స్ తయారు చేస్తారు, టర్కీ చేస్తారు. వీళ్ళెవ్వరిని ఆయుధాలు అమ్మడానికి ఇవ్వట్లేదు, యూఎస్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆయుధాలు తీసుకొస్తున్నాడు, పట్టుకుంటారు వాళ్ళు. అట్లాంటివి వీళ్ళు చైనా దగ్గర నుంచి తెచ్చుకున్నారు ఆయుధాలు. చైనాకి ఏం చెప్పారు, మీరు ఆయిల్ తీసుకెళ్ళండి, మాకు ఆయుధాలు ఇవ్వండి. ఇది ఎయిర్ డిఫెన్స్ రాడర్ కానివ్వండి, J-17 వాళ్ళ ఎయిర్క్రాఫ్ట్ కూడా లేదు, ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ కూడా. సో ఇదంతా చైనా నుంచి వచ్చింది మొత్తం. మన దగ్గర ఆపరేషన్ సింధూర్లో జరిగినట్లనే చైనీస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది ఈసారి కూడా అక్కడ. అది ఒక పెద్ద ఆ న్యూస్ అసలు బయటికే రాలేదు. ఏది సార్ అది PL-15? అన్నీ చాలా ఉన్నాయి వాళ్ళ మిసైల్స్. అది PL-15 మిసైల్, కెన్ సే ఇట్స్ లైక్ ఎ డ్రోన్ ఆల్మోస్ట్. అది కాకుండా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్, అదే మనం ఫస్ట్ కొట్టాం. ఫస్ట్ డోర్ మనం ఫస్ట్ డే టెర్రరిస్ట్ క్యాంప్ని కొట్టాం. ఒకరోజు ఆగిన తర్వాత మన మీద అటాక్ చేసిన తర్వాత మనం చేసాం వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని కొట్టాం ఫస్ట్. మన వాళ్ళ ఇంకా ఏం చేయలేదు. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొడితే ఏమవుతుందంటే మన ఎయిర్క్రాఫ్ట్ని వాళ్ళు ట్రాక్ చేయలేరు. వాళ్ళు రాడార్ లేదు కదా, పనిచేయట్లేదు వాళ్ళు. మీకు రాడార్ ఉంటే కదా మీ ఎయిర్క్రాఫ్ట్ని కూడా ఇన్ఫార్మ్ చేయొచ్చు, మీరు దానికి లాక్ చేయొచ్చు. దానికి ఇక్కడ ఉంది టార్గెట్, ఇక్కడ నుంచి వస్తుంది ఇండియన్ ఎయిర్క్రాఫ్ట్ అని చెప్పొచ్చు మీరు. ఇది ఏం లేదు వాళ్ళ దగ్గర. ఈ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న చైనీస్ దగ్గర నుంచి తీసుకొచ్చిన ఎక్విప్మెంట్ ఉండే ఎయిర్ డిఫెన్స్ రాడార్స్, అది మనం కొట్టేశాం ఆపరేషన్ సింధూర్ 3rd డే. యూఎస్ కూడా అదే చేశారంట, మొత్తం జామ్ చేసి పడేసి. అఫ్కోర్స్ వాళ్ళ కెపాసిటీ చాలా హై అనుకోండి. ఒక ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్, 6 డెస్ట్రాయర్లు, సబ్మెరీన్లు అన్నీ పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ తిరుగుతుందంట అది చుట్టుపక్కల వెనుజువేలా చుట్టూతా. సో అట్లాంటి కెపాసిటీ వాళ్ళ దగ్గర ఉంది. సో డెఫినెట్గా మైట్ ఈజ్ రైట్ అనేది ఇంగ్లీష్లో ఇట్ ఇస్ కరెక్ట్. మన దగ్గర మనం ఉండే మనం చూపించాలి, పవర్ చూపించాలి అప్పుడప్పుడు అని. రేపు వెళ్ళి అసీముని ఎత్తుకురామని చెప్పట్లేదు, కానీ జరగవచ్చు, అట్లాంటి మేము చేయొచ్చు మీతో అని చెప్పి ఒక భయం ఉండాలి వీళ్ళకి. ఇప్పుడు అందరికి భయం ఉంది చూడండి. ఇప్పుడు ఎక్కడెక్కడ డిక్టేటర్స్ ఉన్నారు. ఇప్పుడు అన్నారు కదా ఇరాన్ దగ్గర వీఆర్ లాక్డ్ అండ్ రెడీ అన్నారు ట్రంప్. మీరు ఎక్కువ గొడవ చేస్తే మీ ఖమెనేనియా ఎవరు ఉన్నారు ఇప్పుడు ఆయన ఎత్తుకొచ్చేస్తాం మేము. ఉన్నాడా సార్? నిజంగా ఉన్నాడు, కానీ ఎత్తుకొచ్చేసి ఏం చేస్తారు? వాళ్ళు లేని కనిపించలేదు, మేము తీసుకురాలేదు అంటారు రేపు. అట్లీస్ట్ యుఎస్ చావేస్ని సరే మన మడూరోని చూపించారు కదా. సపోజ్ ఆయన నేను ఎత్తుకపోలేదు, మాకు తెలియదు ఎక్కడ పోయిందంటే ఏం చేసుకుంటారు మీరు? ఖమెనీ అయితే చూపించాలి. ఇంతవరకు వస్తున్నాయి కానీ ఒసామా బిన్ లాడెన్ అదే జరిగింది కదా వాసుదేవన్ గారు. ఖమెనీ అప్పుడప్పుడు కనిపిస్తాడు మీకు టీవీలో స్పీచ్లు ఇసుకుంటా. ఒసామా బిన్ లాడెన్ ఎట్లా పోయండి ఎవరికి తెలియదు ఎక్కడ పోయండి. తర్వాత మరి ఇక్కడ చేస్తారో తెలియదు, లేకుంటే అక్కడ పెద్ద దర్గా కట్టేస్తారు, మస్జిద్ తీసుకెళ్ళి సముద్రంలో పడేస్తారు. అదే. సో అట్లాంటి పరిస్థితుల్లో రేపు మన యుఎస్ వైపు నుంచి కూడా ఇప్పుడు యుఎస్ ఏం చేస్తున్నారంటే మా మీద ఎవరైనా దాడి చేస్తే, మా మీద ఎవరైనా ఇట్లాంటి డ్రగ్స్ తీసుకొస్తే ఇదే మేము వాళ్ళతో చేస్తాము. ఇది ఇప్పుడు సడన్గా ఇప్పుడు యూకే లాంటి రాష్ట్రం రియాక్ట్ కావట్లేదు. యునైటెడ్ నేషన్స్ ఏమో మళ్ళీ డిబేటింగ్ సొసైటీ ఓపెన్ చేస్తారండి, వాళ్ళు పొద్దున డోర్ ఓపెన్ చేసి డిబేట్ చేస్తారంట. దట్ హస్ బికమ్ ఏ OLX క్లబ్. అది ఏం జరగదు అక్కడ.
వాళ్ళు వీటో చేసి పడేస్తారు. ఏ రెజల్యూషన్ పాస్ చేసినా యూఎస్ వీటో చేసేస్తారు దాన్ని. అసలు ట్రంప్కి అసలు యుఎన్ అనేది కూడా నచ్చదు ఆయనకి. ఇప్పుడు భారతదేశానికి దీనికి ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంది వాసుదేవన్ గారు. ఎందుకంటే ఇప్పుడు యూఎస్కి మనం ఏం చెప్పబోతాం అంటే, మీరు మడుగుతం చేసిన అదే పని పాకిస్తాన్లో షబాజ్ షరీఫ్ కానీ అసీం మునీర్ చేసిన అదే పని. వై ఆర్ యూ నాట్ యాక్టింగ్ అగేన్స్ట్ దెమ్? ఇదే గోల్డెన్ ట్రయాంగిల్లో డ్రగ్స్ పాకిస్తాన్ నుంచి పంజాబ్కి వస్తుంది, పంజాబ్ నుంచి గోవాకి వెళ్తుంది, గోవా నుంచి కేరళకి వస్తుంది, మన దగ్గర హైదరాబాద్ కూడా తిరుగుతుంది డ్రగ్. సో మనం ఎందుకు యాక్షన్ తీసుకోకూడదు? మన పిల్లల లైఫ్ స్పాయిల్ చేస్తున్నారు. మనం పాకిస్తాన్ నుంచి వచ్చే డ్రగ్స్, అది ఆఫ్ఘనిస్తాన్ నుంచి రావచ్చు, అది పాకిస్తాన్ నుంచి పంజాబ్ టు గోవా టు కేరళ దాని అన్నింటిలో హైదరాబాద్ తిరుగుతుంది కొంచెం అక్కడెక్కడ చిన్న చిన్న సిటీ. కానీ మేజర్ కన్జంప్షన్ హబ్స్ ఆర్ పంజాబ్, గోవా అండ్ కేరళ. గోవా ఒక ట్రాన్సిట్ పాయింట్ అనుకోవచ్చు మనం. ఎప్పటి నుంచి అట్లా ఉంది, ఆ హిప్పీ క్రౌడ్ టైం నుంచి ఉంది అది అట్లా. ఇది పంజాబ్లో పెద్ద ప్రాబ్లం, మీకు తెలిసిందే. డ్రగ్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్. నార్త్ ఈస్ట్ కూడా అంతే. నార్త్ ఈస్ట్ ఎందుకు? థాయిలాండ్, మయన్మార్ అండ్ మన నార్త్ ఈస్ట్ ఈజ్ అ గోల్డెన్ ట్రయాంగిల్ అగైన్. డ్రగ్స్ది క్యాప్. దానికోసం మొత్తం కాపీ కల్టివేషన్, అంటే ఈ పాపీస్ అంటే డ్రగ్ బేసిక్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కదా. దాన్ని మొత్తం డిస్ట్రాయ్ చేసిన మనిషి బీరేన్ సింగ్. హెలికాప్టర్లు పెట్టి తగలబెట్టేశాడు ఫీల్డ్స్ అన్ని. అదంతా కూకీలు నడిపించే బిజినెస్ ఉండే ముందు. దానికోసం అక్కడ ఎంత పెద్ద గొడవ జరిగింది. ఊ అని చెప్పేసి వీళ్ళు మమ్మల్ని కొట్టారు, చర్చలు తగలబెట్టారంటే మీ 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 ప్లాంటేషన్ కొట్టిపడేశారు వీళ్ళు. నెక్స్ట్ 2 సంవత్సరాలకు బిజినెస్ లేదు ఇప్పుడు వాళ్ళకి. సో అది అక్కడి నుంచి తీసుకెళ్ళి వీళ్ళు థాయిలాండ్లో అమ్ముతుండే, లేకుంటే మయన్మార్లో అమ్ముతుండే. అది అక్కడి నుంచి మళ్ళీ షిప్గా వెళ్ళి యూరోప్కి వెళ్ళిపోతుండే, ఆస్ట్రేలియాకి వెళ్ళిపోతుంది. ఇది ప్రాబ్లం. యూఎస్కి ఏమో ఇటువైపు నుంచి ఇష్యూ. కొలంబియా కానివ్వండి, మీరు మెక్సికో కానివ్వండి, వెనజువేలా, ఇక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ఒకరికి. సో అదొక మేజర్ ఇష్యూ. ఇప్పుడు లాటిన్ అమెరికన్ కంట్రీస్లో ట్రంప్ ఏమంటున్నారంటే, ఎవరు అడిగారు, మీరు కాంగ్రెస్ అంటే వాళ్ళ పార్లమెంట్ని ఇన్ఫామ్ చేశారని అడిగారు. ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు లీక్ చేసేస్తారు కదా మొత్తం ఇన్ఫర్మేషన్. వాళ్ళకి ముందే చెప్పేస్తుండే ఫోన్ చేసి, రే వస్తున్నారా చూడు యూఎస్ అని చెప్పేసి.